దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభైన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలు. మరి 40 రోజులు అయిపోయినాయి. మరి వాక్యం చదవడము తగ్గించారా? మరి ప్రార్థన చేయడం తగ్గించారా? తగ్గించకండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ విధంగా అయితే 40 రోజులు భక్తి జీవితంలో మరి వాక్యం వినడంలో చేశారో అదే మళ్ళీ కంటిన్యూ చేయాలనేటువంటి మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడండి. మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమ అనబడిన తోమా వారితో లేకపోయాను. యేసు ఒక ప్రత్యక్షత అందరు శిష్యులు ఉన్నప్పటికీ కూడా మరి తోమా అనేటటువంటి శిష్యుడు లేకుండానంట. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూద్దామని ఆయనతో చెప్పగా, అతడు నేను చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నేను నమ్మనని వారితో చెప్పాను. ఆయన 3 దినాలైన తర్వాత లేస్తానని చెప్పారు. ఆయన లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడైన మరి అంత గొప్ప దేవుణ్ణి ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారండి. ఇక్కడ చూస్తే శిష్యులే కాదండి, శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు, అయినా ఇంకా నమ్ముతలేరు. ప్రభు పలుమార్లు చెప్పాడేమని, నేను తిరిగి లేస్తానని. లేస్తానని చెప్పాడు ప్రభు అని తోమాకు అవన్నీ ఆలోచన వస్తలేదు. వీళ్ళు చెప్తున్నారు ఏమంటే, ప్రభు వచ్చాడు, ప్రభు మన మధ్యలో వచ్చాడు, అప్పుడు నువ్వు లేవు అని చెప్తున్నప్పుడు తోమా అంటున్నాడు ఏమనంటే, ఆయన మేకుల గుర్తులలో చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, అంటే నేను అప్పుడే నమ్ముతా, ఆ మేకుల గుర్తులో చేయి పెట్టి. చూడండి, అందరేమో యేసుప్రభుని సిలువేసి గాయపరిస్తే ఈ శిష్యుడు ఆ గాయాల్లో చేయి పెడితేనే నమ్ముతా అంటున్నాడు. ఎంతటి ఆలోచన చూడండి. ఆయనకు చాలా బాధాకరమైన ఆలోచన కదండి. ఎంత ప్రేమించాడు యేసుప్రభుల వారు, చాలా ప్రేమించాడు శిష్యులను, మనను కూడా చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం నమ్మతలేం ప్రభు ఒక ప్రేమని, ఇంకా గుర్తెరకలేని స్థితిలో, అవివేకమైన స్థితిలో పడిపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు, ఆ గాయము మరి శరీరానికి తగిలిన గాయము వేరుంటే, ఇక్కడ యేసుప్రభు ఒక హృదయానికే గాయం చేయాలనుకుంటుంది. ఏమంటున్నాడు, ఆయన గాయాల్లో చేయి పెట్టి నేను త్రిప్పితే గాని నేను నమ్మను, ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనన్నాడండి. మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనంటున్నాడండి. హల్లెలూయా. శిష్యుడు మరి యేసుప్రభుల వారిని నమ్మని అంటున్నాడు. మరి చాలా మంది యేసుని నమ్మలేని స్థితిలో ఉన్నారు, మరి ఆయన ప్రేమను గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వారు చాలా మంది లేకపోలేదు. ఇక్కడ చూడండి, శిష్యుడే అంటున్నాడు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనేను. ఎంతటి మాట అండి ప్రభు చెప్తా ఉన్నాడు. మరి మూయబడిన తలుపులు మూసే ఉన్నాయంట. తోమా కూడా శిష్యులతో పాటు ఉన్నాడంట. ఆయన మరి అక్కడ యేసు వచ్చి మధ్యలో నిలిచి ఏమంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ఎంత మంచి మాట అండి. ఈ సమాధానము లేక చాలా మంది కుటుంబాలు విడిపోతున్నాయండి. ఈ సమాధానము లేక చాలా మంది చనిపోతున్నారండి. ఈ సమాధానము లేకనే కుటుంబాల్లో ఐక్యత లేకుండా పోతుంది. కానీ యేసు ప్రభు అక్కడికి రాగానే అంటున్నాడు, నేను మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి, వారు తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులను చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి. చూడండి, ఆ తోమా మాట్లాడిన ప్రతి మాట ప్రభు విన్నాడు. మరి ప్రభు అక్కడ ఉన్నాడా? లేడు. కానీ ఆ తర్వాత వచ్చాడు, కానీ ప్రభు విన్నాడు. ఏ మాట? ఈయన అన్నాడు కదా, పక్కలో మరి చేయి చాచి నా చేతులు చూడుము. ఏదైతే చెప్పాడో ప్రభు, ఏదైతే తోమా చెప్పాడో అదే మాటను ప్రభు చెప్తున్నాడు. తోమాను చూచి ఏమంటున్నాడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచు నువ్వు అన్నావు కదా, చేతులలో చేయి పెట్టి పక్కలో చేయి పెడితే నేను నమ్ముతానన్నావు కదా, చూడు అని చెప్పి చూపించి, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అంటున్నాడు. హల్లెలూయా. నిజమే, చాలా మంది నమ్మలేని స్థితిలో ఉన్నారు ప్రభుని.
నిజంగా చెప్పాలంటే మనుషులను నమ్ముతారు కానీ ప్రభువుని నమ్మలేని స్థితిలో పడిపోతున్నారండి. అందుకే రాజులను నమ్ముట కంటే, మరి అధికారులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నాడు. కాబట్టి ఆయనను నమ్మాలి. ప్రభువుని నువ్వు ఎంతగా నమ్ముతా అన్ని అద్భుతాలు చూస్తావండి. అందుకే నమ్ముట నీ వల్లంతా, నమ్మువానికి సమస్తం సాధ్యము. నువ్వు నమ్మాలా ఫస్ట్. ఇక్కడ తోమ అయితే యేసు ప్రభుని నమ్మలేదంట. అందుకే ప్రభువు చాలా దుఃఖపడి ఉంటాడు, చాలా బాధపడి ఉంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నువ్వు నా తర్వాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అవిశ్వాసంతో ఉండకు. నేను సజీవుడైన దేవుడను, మృత్యుంజడైన దేవుడను, నేను ఎట్లా చెప్పినానో తిరిగి లేచిన దేవుడిని అని చెప్తున్నాడు. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనిను. అప్పుడు గుర్తుపట్టాడు ఎవరిని? యేసు ప్రభుని. ఆయన ఎవరట? ప్రభు దేవుడంట. చెప్తుండు, తోమా అని చెప్తా ఉన్నాడు ఏమని? నా ప్రభువా నా దేవా అంటున్నాడండి. హల్లెలూయా. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులని అతనితో చెప్పాను. నిజమే, మరి ఆయన చూసి నమ్మిండు కానీ మనం చూడగా నమ్ముతున్నాం యేసుప్రభుని, మనం ధన్యులమే కదండి. అంతటి ధన్యత యేసుప్రభుల వారు మనకి ఇచ్చాడు. ఆ ధన్యకరమైన జీవితంలో మనం జీవిస్తూ, మనం ఎప్పుడు కూడా ఆయనను నమ్ముతూ మరి ఆయన కొరకు జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.